అణువణువున విషం నింపుకున్నట్టు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. అసలు భారతదేశం గురించి ఇంత దారుణంగా చివరికి ఓవైసీ కూడా ఏనాడు మాట్లాడలేదు. ఇంత అసహ్యకరమైనటువంటిది సిరియాతో ఇరాక్తో పోల్చడాలు, లేకపోతే భారతదేశంలో స్వేచ్ఛ లేదనడాలు, చివరికి సిక్కులు కూడా శిరస్త్రాణాలు ధరించలేకపోతున్నారనడాలు, ఇంత దుర్మార్గమైన మాటలతో పాటు ఇది చూడండి, అమెరికాలో అయితే భోజనం 3 స్టెప్పుల్లో చేస్తారట. ఫస్ట్ కోర్సు, సెకండ్ కోర్సు, థర్డ్ కోర్సు, చివరిలో స్వీట్ డెజర్ట్ వస్తుంది, అవునా కాదా అని అడిగాడు అక్కడ వాళ్ళని. బట్ భారత్లో అట్లా ఉండదు, అన్నీ ఒకే పళ్ళెంలో వస్తాయి. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాహ్వా వాహ్వా అని చప్పట్లు కొట్టడాలు, అది అక్కడ దరిద్రం. ఇది అక్కడ మనోళ్ళే అది. మరోవైపున అన్నం కన్నా దాల్ ముఖ్యం, దానికన్నా కూర ముఖ్యం, మళ్ళీ వాహ్వా వాహ్వా అని ప్రకటించుకోవడాలు అక్కడ. ఓవరాల్గా ఏంటయ్యా అంటే భారత్ని చిన్నబుచ్చుతూ అమెరికాని గొప్పదిగా చూపెడుతూ మన వాళ్ళ మైండ్ సెట్లని అనుగుణంగా ఆయన మారాడా లేదా ఆయన బుద్ధే అంత అన్నదే తెలియదు.